తెలుగులో డిఫరెంట్ సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం అనే టాపిక్ రాకుండా ఆ సబ్జెక్ట్ పూర్తవదు. సో కొత్త అటెంప్ట్, ఒక కొత్త స్క్రీన్ ప్లేతో ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో ఒక బలమైన ఇంపాక్ట్ని క్రియేట్ చేసిన ప్రవీణ ఇప్పుడు తనే డైరెక్టర్గా మారి ఒక కథ చెప్పడానికి రెడీ అవుతున్నారు. కొత్తపల్లిలో ఒకప్పుడు ఏం జరిగింది అనేది ట్రైలర్ చూస్తే కొంత అర్థమైంది. ఈ కథ ఎందుకు చెప్పాలనుకుంటుంది మాత్రం తన మాటలోనే విందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? పర్వాలేదు. ఓకే, అంటే డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాని అంటుంటారు. డాక్టర్గా ట్రై చేద్దామని చెప్పి ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చిన అని ఈ రీజన్ చాలామందిని చూస్తుంటాం. కానీ డాక్టర్గా సూపర్ సక్సెస్లో ఉండి ఈ ప్రొఫెషన్ వైపు వచ్చిన వాళ్ళని చాలా తక్కువ మంది ఉంటారు. మీకు ఈ ఇండస్ట్రీ ఏమిచ్చింది? అంటే సినిమా మీకు ఏమిచ్చింది? ప్రేమ ఇచ్చింది, నెంబర్ 1. అభిమానం ఇచ్చింది అండ్ యాక్సెప్టెన్స్ ఇచ్చింది. అండ్ ఆ 3 ఒక ఎంకరేజ్మెంట్గా తీసుకుని ముందుకెళ్ళాను. ఆబ్వియస్లీ కంచరపాలెం సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే లైఫ్లో ఒక సినిమా తీశాను, ఆ సాటిస్ఫాక్షన్తో నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. సో ఆడియన్స్ ఆబ్వియస్లీ ఫస్ట్ సురేష్ బాబు గారు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు థియేటర్లో ఆ సినిమా రిలీజ్ అవుతాం ఒక గొప్పతనం. అదొక్కటే ఫస్ట్ నేను చాలా అదృష్టం అనుకున్నాను. రెండోది ప్రజలు ఆడియన్స్ అంత మెచ్చుకున్నారు. చాలామంది తర్వాత థియేటర్స్లో మిస్ అయ్యి ఓటీటీలో చూశారు. ఒక పెద్ద కాదు, మన కంచరపాలెం ఓటీటీలో కూడా వచ్చింది కదా. సో అప్పుడు చాలా వ్యక్తులు వచ్చి మేము మిస్ అయిపోయాము ఈ సినిమాని అని కొంచెం బాధపడ్డారు. సో ఆ ఫీడ్బ్యాక్తో లైక్ ఇక ముందుకి ఇంకొక సినిమా తీయాలి అని కూడా జనరల్గా ఏదైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు తెలుగులో మంచి సినిమాలు వస్తుంటాయి కదా, కేర్ ఆఫ్ కంచరపాలెం ఇలాంటివి ట్రై చేస్తూనే ఉంటారు డిఫరెంట్గా. ఎక్కడో చోట మీ ఇంపాక్ట్ మా ప్రొఫెషన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం రిఫరెన్స్గా తీసుకొని మాట్లాడటం, కేర్ ఆఫ్ కంచరపాలెం ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ తెలుగులో చేస్తున్నాం కదా అని ఎక్కడో చోట మీరు మాకు సపోర్ట్ ఇచ్చారు ఆ సినిమాతో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి స్క్రీన్ ప్లే వెంకటేష్ మహా రాశారు, డైరెక్షన్ చేశారు. నా అదృష్టం ఏంటంటే ఆ కథ నా దగ్గరికి వచ్చింది. అండ్ చాలామంది అన్నారు అది వేరే కథ అదృష్టం మీ దగ్గర రావటం. అవును, నా అదృష్టం లేదండి, ఎందుకంటే ఆ కథ యాక్సెప్టెన్స్ చేయటానికి కూడా చాలా తెలియటం కథ ఒక ఇన్నోసెన్స్ ఉండాలి. కమర్షియల్గా లెక్క వేసుకుంటే ఆ కథ చేయలేము. సో ఆ ఇన్నోసెన్స్ మీకు ఉంది కాబట్టి, ఆ సినిమా మీద ఆ ఇన్నోసెన్స్ ఉంది కాబట్టి ఆ సినిమాని యాక్సెప్ట్ చేసి అటెంప్ట్ చేయగలిగారు. అందులో క్యారెక్టర్ కూడా చేశారు. అవును, అది అవసరమైంది. బట్ మీరు అన్నట్టే అది ఆ కథ వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళింది. నాకు వెంకీ చెప్పాడు, అదే మీరు అనుకున్నట్టు కమర్షియల్ క్యాల్కులేషన్స్ చేస్తే అది వర్కౌట్ అవుతుందో లేదో అని చాలామంది బ్యాక్అవుట్ అయినట్టున్నారు. నేను వచ్చినప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్తో వచ్చాను. ఆ కథ విన్నప్పుడు ఆయన ఒక పిచ్ వీడియో చేశాడు. సో ఆ పిచ్ వీడియోలో ఆయన ఎలా చేయగలడో కనిపించింది. సో లైక్ అట్లాంటి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నాకు బాగా నచ్చుతుంది అండ్ నాకు అవేర్నెస్ ఉంది. సో ముందుకెళ్తే ఆ కథ ఎంత బాగుందంటే లైక్ నేను చేయకపోతే ఒక ఆపర్చునిటీ లూజ్ అవుతాను అని అనిపించింది ఆ రోజు. సో మీరు డైరెక్టర్ అవడానికి వెంకటేష్ మహా ఎంతవరకు కారణం? నారా అంటే నేను లక్కలీ మేము టూ సినిమాల్లో ట్రావెల్ చేసాము. నేను ప్రొడ్యూసర్గా నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే డైరెక్షన్ నేర్చుకోవాలి. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా నేర్చుకోవడానికి ప్రొడ్యూసర్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ, యా. నేను ఫస్ట్ ఇండియాకి వచ్చింది, లాంగ్ ప్లాన్ ఉంది మీకు. యా ఇండియాకి ఫస్ట్ వచ్చినప్పుడు నేనే డైరెక్ట్ చేసుకుందాం అనుకుని ఒక స్టోరీతో వచ్చాను. ఆ స్టోరీని ఒక స్క్రిప్ట్ లాగా డెవలప్ చేయాలి, తెలుగు రైటర్స్ కావాలి, ఆ ప్లాన్తో నేను అప్పుడు ఆ సంవత్సరం వచ్చాను అనమాట. బట్ అది ఇండస్ట్రీలో ఎవరు తెలీదు. ఈవీస్ అనేది వచ్చాను, ఎవరు లైక్ ఇండస్ట్రీలో ఒక మనిషి కూడా తెలియదు. సో అలా ట్రై చేసి నేను ఒక పట్టుదల అనమాట. ఆ ట్రిప్లో నేను ఒక సినిమాకి డెడికేట్ అవ్వాలి అని. సో నా సినిమా తయారవడానికి అంటే నా కథ తయారవడానికి టైం అవుతుంది కాబట్టి మెయిన్ టైం ఇది వచ్చింది. సో డన్. సో ప్రొడ్యూసింగ్తో డైరెక్షన్ నేర్చుకున్నాను. ఉమామహేశ్వరి చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శోభు సార్ చాలా సపోర్టివ్గా ఉన్నారు ఆ టైంలో.
అండ్ యాజ్ ఐ సెడ్ మనకి కంచరపాలెంకి ఒక థియేటర్స్ వచ్చింది అంటే అదే ఒక బ్రహ్మాండమైన విషయం. సో ఇంకా నేర్చుకోవాలి, ఇండస్ట్రీ అంటే ఏంటి నేర్చుకోవాలి, యూనిట్ అంటే ఏంటి, బత్తాస్ అంటే ఏంటి, ప్రాపర్ కెమెరా అంటే ఏంటి, అసలు కంచరపాలెంలో ఏం లేవు. సో ప్రొడ్యూసింగ్ చేశాను, డైరెక్షన్ చేస్తానికి. సో ఓకే, నేను డైరెక్టర్గా ముందుకెళ్ళొచ్చు అని ఎప్పుడు అనిపించింది? ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఐఎమ్ రెడీ అనిపించింది డైరెక్షన్? ఎప్పుడు అనిపించలేదు. కానీ డైరెక్షన్ చేసేసరికి ఎస్, ఇక సమ్టైమ్స్ మనం ఓకే ఈ మూమెంట్లో నేను రెడీ అవుతాను, ఈ మూమెంట్లో రెడీ అవుతాను అని మనకి కొన్ని ఆశలు వాయిదా చేసుకుంటాం. సమ్టైమ్స్ ఆ ఆశలు అలానే మిగిలిపోతాయి. ఎందుకంటే మేబీ ఒక లెవెల్లో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుందేమో. మెడిసిన్ అంటే చదువుకున్నాను, మెడికల్ కాలేజ్లో ఎగ్జామ్స్ తీసుకున్నాను, టీచర్స్ ఉన్నారు, నీకు తెలుసు ఎగ్జామ్ మార్క్స్ నీకు బాగా వచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. డైరెక్షన్ అంటే నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు. ఎవరు వచ్చి ప్రవీణ నువ్వు చాలా బాగా డైరెక్ట్ చేస్తే ఒకసారి ఎందుకు ట్రై చేయమని ఎవరు చెప్పరు. సో ఎలా వచ్చింది మరి ఆ కాన్ఫిడెన్స్ రాలేదండి, జస్ట్ ఐ డిడ్ ఇట్. అంటే బికాస్ ఆఫ్ అన్నోన్ రీజన్స్ చేయాల్సి వచ్చింది, చేసేసాం. మీకు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ కానీ ఫస్ట్ షాట్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా గుర్తుందా యాజ్ అ డైరెక్టర్గా? యా, డెఫినెట్లీ. ఎలా అనిపించింది? నాకు యాక్షన్కి కట్ మధ్య ఏమైనా నర్వస్ ఫీల్ అయ్యారా? నో నాకు పర్ఫార్మెన్సెస్ గురించి ఆబ్వియస్లీ నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసి, బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ సెట్, ఆల్వేస్ ఇన్వాల్వ్. కథ దగ్గర నుంచి ఫ్రేమ్స్ దాకా డెఫినెట్లీ ఉమామహేశ్వర దగ్గర చాలా ఇన్వాల్వ్ అయ్యాను. సినిమాలకి 2 సినిమాలకి సబ్ టైటిల్స్ చేశాను. ఆబ్వియస్లీ కంచరపాలెంతో నేను యాక్టింగ్ చేశాను కాబట్టి వెంకటేష్ మహా నాకు యాక్టింగ్ క్లాసెస్ ఇచ్చారు. ఆయనతో ఉమామహేశ్వర్లో చేసేటప్పుడు వర్క్షాప్స్ చేయించాను. సో ఫ్రేమ్స్, యాక్టింగ్, పర్ఫార్మెన్సెస్, క్యారెక్టరైజేషన్స్ అవన్నీ నాకు చాలా కంఫర్ట్గా ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం ఛాలెంజింగ్ అయింది, ఎందుకంటే 2 సినిమాల్లో పోస్ట్ ప్రొడక్షన్ నేను ఇండియాలో లేను. సో పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం ఛాలెంజింగ్ అయింది. కంచరపాలెంతో ఒక నెసెసిటీతో ఆర్టిస్ట్ అయ్యారు మీరు. అవును. సో కొత్తపల్లిలో ఒకప్పుడులో కూడా అదే నెసెసిటీనా డైరెక్టర్ అవడానికి? కొంచెం కైండ్ ఆఫ్ యా. సో ఏ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది యాజ్ అ డైరెక్టర్గా? అంటే ప్రొడ్యూసర్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, డైరెక్టర్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో తీసుకున్నారు? సో నాకు యుఎంయూఆర్ అయిపోయినాక అది మీకు తెలుసు కదా, పాండమిక్ రిలీజ్ అయింది. ఆ టైంలో ఎవ్రీబడి, ద హోల్ వరల్డ్ వాజ్ ట్రామటైజ్డ్. ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా డాక్టర్గా నేను ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, దాని మీదే ఫోకస్ చేసుకున్నాను. ఎంతైనా సినిమా ఈజ్ అ లగ్జరీ, ఇట్స్ ఎంటర్టైన్మెంట్. దాని మీద ఆ టైంలో ఫోకస్ చేస్తే మంచిది కాదు అని డెఫినెట్లీ 2 years నేను ఆలోచించలేదు. అండ్ అంతా కొంచెం కామ్ అయిపోయినాక ఆ క్రియేటివ్ డిజైర్ మళ్ళీ మొదలైంది. సో యూఎస్లో నేను ఒక షార్ట్ ఫిల్మ్, సో మికీ జే మయర్ మీకు తెలుసు కదా, ఆ కంపోజరు. సో ఆయన యాక్చువల్లీ యూఎస్లో ఉంటారు. సో నాకు ఒక ఐడియా ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఆయన యూఎస్లో ఉన్నాడు అండ్ హీస్ యాక్చువల్లీ ఫెమిలియర్ విత్ వెస్టర్న్ మ్యూజిక్. సో ఆయనతో నేను ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశాను, ఒక మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ అనమాట. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఐ డోంట్ హ్యావ్ అ ఛానల్, ఒక చిన్న అది యూట్యూబ్లో పోస్ట్ చేశాను అనమాట. సో అలా ఒక కథ రాసుకుంటాం, లైక్ స్క్రీన్ ప్లే రాసుకుంటాం, దానికి ఒక సాంగ్ క్రియేట్ చేస్తాం, దాన్ని న్యూయార్క్లో షూట్ చేసి డైరెక్ట్ చేస్తాం, అలా స్టార్ట్ చేశాను అనమాట. మీరు 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, 2 కూడా డిఫరెంట్ మూవీస్, ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాలు ఎక్కడో చోట ఒక రిఫరెన్స్ పాయింట్స్గా వినిపిస్తాయి. కొత్తపల్లిలో ఒకప్పటికి డైరెక్టర్గా మారారు, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ ఒక చిన్న గ్రే ఏరియా ఉంటుంది, అసలు ఎలా చేస్తుంది చూద్దాము, అసలు ఈ అమ్మాయికి ఎందుకు డైరెక్షన్ వైపుకి వచ్చింది అనేది కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కదా, వాటన్నిటికీ ఈ సినిమా ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది? సో డెఫినెట్లీ ఒక వరల్డ్ ఉంది, అంటే ప్రవీణ వరల్డ్ అనలేను, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ 2 సినిమాలు వెంకటేష్ మహా డైరెక్ట్ చేశారు. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు కూడా నేను ఒక టైప్ ఆఫ్ కథని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఒక అభిరుచి ఉంది, మీకు టేస్ట్ ఉంది. ఒక టేస్ట్, ఐ మీన్ అట్లీస్ట్ ఫర్ నౌ. సో 3 సినిమాలు ఒక వైబ్ ఉంటుంది, ఒక థీమ్ ఉంది, ఒక లుక్ ఉంది. దీంతో డైరెక్టర్గా ఆ స్టెప్ ఇంకొక కొంచెం ముందుకెళ్ళింది. నాకు 3 సినిమాలు విలేజ్లో కాబట్టి
దీనికి ఒక ప్రత్యేకమైన లుక్ కావాలని అనుకున్నాను. సో ఐ యూజ్ అన్ Hollywood అమెరికన్ cameraman ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇన్ బోత్ ఫిల్మ్స్ ఒక ఐ వాంటెడ్ టు షో ద విలేజ్ ఇన్ అ వెరీ న్యూ వే. సుకుమార్ గారికి ఇది బాగా వర్కౌట్ అయింది. పుష్పలో ఆయన హాలీవుడ్ నుంచే తీసుకొచ్చారు కెమెరామెన్. క్యూబా అట్ ఉంది అతని పేరు, క్యూబా అట్. పోలిష్ అయిన అనుకుంటా. ఐ మీన్ పుష్ప 1 అండ్ పుష్ప 2 నాకు అసలు విజువల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ సుకుమార్ గారు ఇది చూస్తుంటే ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ దిస్ అ ఫేమస్ అమెరికన్ యాక్చువల్లీ వెస్టర్న్ డైరెక్టర్ నేమ్ బజ్ లర్మన్. చాలా ఒక స్పెక్టికల్ లాగా ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఎంత బ్రైట్గా వైబ్రెంట్గా బట్టల నుంచి ప్రొడక్షన్ డిజైన్. సో పుష్పతో ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ ద విజువల్ లుక్. కానీ మీరు ఎంచుకునే కథలన్నీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఎక్కడ డైలాగ్స్ మాట్లాడుతున్నట్టు డైలాగ్లా ఉండదు. సో కాన్వర్జేషన్లా ఉంటుంది మీ క్యారెక్టర్స్ మధ్య మాట్లాడుకునే తీరు. కానీ మనం ఒక రియల్ వరల్డ్ని చూస్తున్న ఎక్స్పీరియన్సే అందిస్తారు. వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ మూవీస్? ఇలాంటి మూవీసే నచ్చుతాయా మీకు? అంటే మీరు ఇలాంటి మూవీస్నే చేయడానికి ఇష్టపడతారా? రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న మూవీస్ వైపుకే వెళ్తుందా ఎక్కువగా మీరు? యా డెఫినెట్లీ. నాకు యాక్చువల్లీ తెలుగు సినిమా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక థియేట్రికల్ లుక్ ఉండేది సినిమాలకి. వైడ్స్ మిడ్స్ స్టేజ్ మీద నటించినట్టు. ఎందుకంటే అక్కడి నుంచే కదా మన నటులు వచ్చినారు. నా ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ గారి సినిమా శివ కన్నా క్షణక్షణం చూసినప్పుడు ఫస్ట్ బ్రేక్ చేసింది. బిఫోర్ మనకి బాలచంద్ర గారు మణిరత్నం గారి సినిమాల్లో ఆ రియలిస్టిక్ అప్రోచ్ కనిపించేది. దానికన్నా ఐ రిమెంబర్ క్షణక్షణంలో నాకు ఆ రియలిస్టిక్ ఫీల్, ఎస్పెషల్లీ శ్రీదేవి గారిని యూజువలీ ఓల్డర్ సినిమాల్లో ఒక వెరీ థియేట్రికల్ లుక్ ఉండేది. క్షణక్షణంలో షీ లుక్ లైక్ ద గర్ల్ నెక్స్ట్ డోర్. వెంకటేష్ గారు లుక్ లైక్ ద గర్ల్ నెక్స్ట్ డోర్. వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్, విలన్స్ మధ్య డైలాగ్స్ నాకు అది చాలా ఇంపాక్ట్ చేసింది. అండ్ దెన్ వెస్ట్రన్ సినిమాలు చూస్తే దే యూజువలీ ఆర్ లైక్ దాట్. సో సినిమా అంటే ఇట్స్ నాట్ థియేటర్ కావాలంటే నేను థియేటర్కి వెళ్తాను. సో సినిమా అంటే ఇట్ ఈస్ రియలిజం ఫర్ మీ. నా టైప్ ఆఫ్ film interest is definitely realistic. Kshanakshana is the most favorite movie. Avuna, yeah. Kshanakshana was I mean, like for me, our age lo, it made a huge difference. ఒక ఇంపాక్ట్ ఉంది మీకు. మీరు ప్రొడ్యూసర్ అవడానికి, సినిమా ఇండస్ట్రీ వైపుకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్లో క్షణక్షణం. అబ్సల్యూట్లీ. క్షణక్షణం కంపెనీ, నాకు కూడా గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. కంపెనీ వాజ్ అమేజింగ్. ఈ కొన్ని సినిమాలు లైక్ ఒక సినిమాటిక్ లైక్ ఫిల్మ్ మేకర్గా ఫిల్మ్ అంటే ఏంటి అని చాలా లైక్ ఇంపాక్ట్ చేసినాయి. ఎక్కువగా కొత్త వాళ్ళతోనే వర్క్ చేయడానికి కారణం? ఫస్ట్ అవసరం. ఓకే, ఎలాంటి అవసరం? అంటే కంచరపాలెం చేసినప్పుడు అవసరం, లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. అదే నా ఫస్ట్ సినిమా. అసలుకి ఇండియా అంటే ఏంటో తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు. కంచరపాలెం ఓకే, జస్టిఫైడ్. సో కొత్తపల్లిలో ఒకప్పుడు కూడా ఆల్ న్యూ ఫేసెస్, అంటే మెయిన్ రోల్స్లో మనకి సావిత్రి క్యారెక్టర్కి ఒక అమ్మాయిని తీసుకున్నారు కదా. దట్స్ ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయిని తీసుకున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలండి. సావిత్రి క్యారెక్టరా, అందం క్యారెక్టరా? సావిత్రి. ఆ అమ్మాయి ఒక అమ్మాయి వస్తుంది కదా, ట్రైలర్లో కనిపిస్తుంది. ఆ అమ్మాయిని గడ్డివామ దగ్గర రమ్మని పిలుస్తూ ఉంటుంది. అందం ఉషా. ఎందుకంటే ఇలాంటి కాస్టింగ్ని మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా చూస్తాం. సో మాకు ఎలా అనిపించిందంటే ఆ అమ్మాయిని మీరు ఆ ఊళ్ళో నుంచి సెలెక్ట్ చేశారేమో అనిపించింది. సో రియల్గా ఉన్నాయి క్యారెక్టర్స్. మాకు క్యారెక్టర్స్ అక్కడే దొరుకుతాయి. ఒక ఆర్టిస్ట్కి మేము ఎక్స్పీరియన్స్ చేయాలంటే వాళ్ళు ఆ ఊళ్ళో మనుషుల్లానే ఉండాలి. సో అప్పుడే మేము కనెక్ట్ అవ్వగలం. వాళ్ళు మేకప్గా ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినట్టు ఈజీగా తెలిసిపోయింది అనుకో, ఎవ్రీ ఫ్రేమ్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో మీకు ఆ డిఫరెన్స్ మీకు బాగా తెలిసింది ప్రవీణ గారు. కాస్టింగ్లో మాత్రం మీరు ఎక్సలెంట్. థ్యాంక్ యూ. యా ఐఎమ్ రియలీ. నేను అందం అండ్ రామకృష్ణ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్సెస్, వాళ్ళిద్దరు నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే మీలాగా ఆడియన్స్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలని నా ఒపీనియన్. బట్ వాళ్ళిద్దరు నాకు చాలా స్పెషల్. సో మనోజ్ గురించి ఏం చెప్తారు? రామకృష్ణ గురించా? రామకృష్ణ గురించి సో ఇప్పుడు ఈ కొంచెం సైడ్ లుక్స్లో హీరో రామ్ లాగా ఉన్నాడు.
తప్పకుండా హీరో రామ్ గారి లాగా యంగ్ నాగార్జున గారి లాగా కొన్ని కొన్ని యాంగిల్స్ యంగ్ వెంకటేష్ గారి లాగా అవన్నీ నాకు కనిపించినాయి, అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి నోన్ ఫేసెస్ వెళ్ళొచ్చు, బట్ కథ చాలా క్వర్కీ. ఓకే, ఒక గమ్మత్ కథ. సీన్కి ఏమవుతుందో కొంచెం తెలీదు. ఆ నావెల్టీ ఆడియన్స్కి ఉండాలంటే ఆ ఫేస్ తెలియకూడదు, ఫేస్తో కనెక్ట్ అవ్వాలి బట్ తెలియకూడదు. సో కథ చెప్పేటప్పుడు ఐ వాంట్ టు గివ్ దట్ అన్ప్రెడిక్టబిలిటీ, ఆ ఎంటర్టైన్మెంట్, దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ టు ద ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన చాలామంది పెద్ద యాక్టర్స్కి తెలిసిన యాక్టర్స్కి ఒక ఇమేజ్ ఉంది, వాళ్ళు ఇలానే కథలు చేస్తారు అని. సో ఆ ప్రిడిక్టబిలిటీ ఉండకూడదని నేను తప్పకుండా ఈ క్యారెక్టర్కి ఒక కొత్త అబ్బాయిని తీసుకోవాలి అనుకున్నాను చేస్తే. అండ్ అనుకోకుండా లక్కో ఫేటో తెలియదు, ఈ అబ్బాయి నాకు అమెరికాలో పరిచయం అయ్యాడు. ఆయన ఫ్రెండ్ కోసం నన్ను యాక్టింగ్ చేయాలని అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆయన చూసినాక మాట్లాడినాక మీరు యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ, యా. సో నైస్. రోల్స్ రివర్స్ అయినాయి. అండ్ వీళ్ళిద్దరిని బాగా, మనోజ్ని అయితే ఫస్ట్ కలిసినప్పుడు ఆయన ఒక నార్త్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయరు, చాలా ఒక బాడీ ఆకారం ఉంది. హవెవర్ మాట వైజాగ్ యాస, అది ఒక విచిత్రమైన స్లాంగ్తో ఉంటుంది. అండ్ తర్వాత బాడీ లాంగ్వేజ్ నాకు పర్ఫెక్ట్గా రామకృష్ణ అనిపించింది. బట్ ఐ హ్యాడ్ టు వర్క్ షాప్ హిమ్. యాక్చువల్గా మీరు అంటే ఈ ప్రొఫెషన్లోకి వచ్చింది ఒక ఎగ్జైట్మెంట్తో, కథలు చెప్పాలన్న ఎగ్జైట్మెంట్. ఈ కథ మీకు ఏం ఎగ్జైట్మెంట్ ఇచ్చింది? ఈ కథ ఆడియన్స్కి చెప్పాలి అన్న ఎగ్జైట్మెంట్ ఏముంది కథలో? ఈ కథ ఫస్ట్ నారేట్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ కాంప్లికేటెడ్. ఇట్ వాస్ అబౌట్ గాడ్ అండ్ దిస్ అండ్ మిస్టీరియస్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత ఆ ఫిలాసఫీ జిడ్డు కృష్ణమూర్తి అవన్నీ నాకు జిడ్డు కృష్ణమూర్తి గారు రైటింగ్స్ నాకు బాగా తెలుసు. బట్ నాకు సినిమా తీసేది ప్రీచింగ్, ఇట్స్ నాట్ ప్రీచింగ్, ఇట్స్ ఎక్స్పీరియన్స్. అది నేను ఒక మెసేజ్ పెట్టాలి, నేను ఒక సోషల్ స్టేట్మెంట్ చేయాలి అని కాదు. ఆబ్వియస్లీ సినిమా తీసేటప్పుడు అది మీడియా చాలామంది చూస్తారు, ఎస్పెషల్లీ పిల్లలు చూస్తారు. సో అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా నేను అనుకుంటాను. సో కేర్ఫుల్గా స్టోరీ సెలెక్ట్ చేసుకుంటాను. బట్ నాకు ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ప్రీచీ, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఆర్ట్ ఫిల్మ్స్. సో అదంతా పక్కన పెట్టేసి అదంతా తీసేస్తే దాంట్లో ఒక లైన్ ఏం కనిపించిందంటే, ఒక అబ్బాయి ఉన్నాడు, కొంచెం లైక్ గ్రే షేడ్ క్యారెక్టరు, ఫనీ క్యారెక్టరు, మంచోడో చెడ్డడో తెలియదు, అటు ఇటు కొంచెం చేస్తాడు. ఆయనకు అమ్మాయి కావాలి అంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిని ప్రేమిస్తాం అండ్ బై ద టైమ్ హీ గెట్స్ ఆర్ హీ ఈస్ ట్రైంగ్ టు గెట్ హర్, సో మెనీ ఆబ్స్టికల్స్ కమ్. అనుకోకుండా ఇట్ బికమ్స్ కేయాస్. అండ్ ఎంత దగ్గర అవుతానికి ట్రై చేస్తే అంత దూరం వెళ్ళిపోతున్నాడు. రెండోది, ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ లేదు. సో ఆయన బాధలు చూసి నాకు ఒక పాత సినిమా గుర్తుకొచ్చింది, బాలయ్య గారి సినిమా బాబాయ్ అబ్బాయి. సో దాంట్లో నాకు చాలా నవ్వు వచ్చింది. అండ్ ఈ అబ్బాయి గ్రే షేడ్స్ ఉన్న కొన్ని డిసిజన్స్ దే వర్ సో సిన్సియర్. సో ఈ క్యారెక్టర్లో హోప్ అవన్నీ కనిపించినాయి అనమాట. అండ్ జస్ట్ వెరీ ఫన్నీ జర్నీ. లైక్ ఆ గడ్వామి దగ్గర మీరు చూడాలి, ఇట్స్ జస్ట్ ఫనీ. సో ఈ కథ ఆడియన్స్ని కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుందని అనిపిస్తుంది మీరు చెప్తే. అవును, నాకు అది దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ నేను వెంకీ దగ్గర నేర్చుకున్నాను. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అది నేనేం చెప్పను. మీ క్యారెక్టర్లో కనిపిస్తుంది. వై డు యూ ప్లే దిస్ రోల్? Because it's a chance to be అట్లాంటి like even సలీమా చేయాల్సింది ఇస్ నెసెసిటీ. ఇది చాయిస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టరు అండ్ వాట్ షీ డస్, టిఫిన్ సెంటర్ పెట్టుకుంటాం, లైక్ అదొక డిఫరెంట్ వరల్డ్ కదా. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, అట్లాంటి వాళ్ళతో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. సో అక్కడ ఒక టీ పాయింట్లో ఒక ఆవిడ ఉండేది, ఆమె మాట బాడీ లాంగ్వేజ్ అండ్ ఆబ్వియస్లీ నా ఆకారం కూడా అలా ఉండదు. సో నేను ఆ ఆకారంలోనే ఆ పర్సనాలిటీ బయటికి తీసుకురాగలనా
అని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. అండ్ తర్వాత నాగమణికి 2 ఫెంటాస్టిక్ సీన్స్ ఉంటాయి అండ్ ఐ రియలీ వాంటెడ్ టు డూ దోస్ సీన్స్. సో ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా మారిన తర్వాత మీ డాక్టర్స్ వరల్డ్లో ఎలాంటి రియాక్షన్స్ చూసారు? నేను డాక్టర్ వరల్డ్, డైరెక్టర్ వరల్డ్, సినిమా వరల్డ్ చాలా సెపరేట్గా పెట్టుకుంటాను. కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కలుస్తూ ఉంటారు, మీ వర్క్ని అప్రిషియేట్ చేసే మీ ఫెలో డాక్టర్స్ ఉంటారు కదా. యా, సో యాక్చువల్లీ యూఎస్లో నా లైఫ్ అంతా, నా వరల్డ్ అంతా ఇట్స్ అమెరికన్. నాకు తెలుగు వాళ్ళు ఎక్కువ తెలియదు తెలీదా? ఓకే, అసలు తెలియదు. సో రేర్. ఇప్పుడు దాకా మీరు ఇలా సినిమాలు చేస్తున్నారు, ఇండియాకి వెళ్ళని తెలుసా మీ డాక్టర్స్ ఫ్యాటర్నిటీ? కొంచెం తెలుసు. ఫస్ట్ ఫుల్ టైం పొజిషన్స్ ఉన్నప్పుడు అటు నేను చెప్పాను. అండ్ ఈ మధ్యన ఈ సినిమా ఫినిష్ చేసానికి నేను కొంచెం ఫ్రీలాన్స్ పొజిషన్కి వెళ్ళాను. సో దే జనరలీ డూ నో. యా. సో అసోసియేషన్ విత్ రాణా, సో ఆ కొలాబరేషన్ అనేది కంచరపాలెంకి ఒక చాలా అగ్రెసివ్గా ఆడియన్స్లోకి వెళ్ళటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయింది రాణా ప్రజెన్స్ అనేది. రాణా ఆల్వేస్ మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మూవీ టు మూవీ వెళ్తూ ఉన్నారు. ఏమైనా కొలాబరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ కథల్లో రాణా ఏమైనా కనిపిస్తున్నాడా, ఎప్పుడైనా కనిపించాడా ఫ్యూచర్లో? యా, డెఫినెట్లీ. ఐ మీన్ దట్స్ ఎ బిగ్ డీల్ కదా. ఆయన ఇమేజ్ లేని ఆర్టిస్ట్. యా, he has no image, but he is a big actor. So and ఆయన నన్ను నమ్మాలి యాజ్ అ డైరెక్టర్. నమ్మబట్టే కదండి పేరు ఇచ్చాడు సినిమాకి యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, విచ్ ఇస్ ఇంక్రెడిబుల్. అండ్ యా, అదే సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా, రానా గారు, సురేష్ బాబు గారు వాళ్ళతో, అండ్ ఆఫ్ కోర్స్ శోభు సార్తో, లైక్ ఈ కొలాబరేషన్, ఈ సపోర్ట్, I'm very lucky for it. I would definitely రానా గారిని డైరెక్ట్ చేస్తాం. ఆయనకి ఎట్లాంటి కథలు సూట్ అవుతుందో నేను ఆలోచిస్తున్నాను డెఫినెట్లీ. సో చూద్దాం. సో మాకు కొత్తపల్లి ఒకప్పుడు అనేది ఒక పీరియాడిక్ స్టోరీ అయినా? యాక్చువల్లీ కాదు, ఒకప్పుడు అని నేను ఎందుకు పెట్టానంటే చిన్నప్పుడు అమ్మమైన నాన్నమైన ఒకప్పుడు అని రాత్రిపూట. ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదనే కదా. అదే, ఇట్స్ లైక్ ఇట్స్ జెనరిక్ పాస్ట్. ఒకప్పుడు ఒక కథ. యా. కొత్తపల్లి ఒకప్పుడు ఏం జరిగింది? అదే జూలై 18th వచ్చి చూడండి. సో కొత్తపల్లి ఒకప్పుడు చూడటానికి వెళ్ళే ఆడియన్స్కి ట్రైలర్ ఒక ప్రిపరేషన్ ఇచ్చింది, ఒక వరల్డ్ని పరిచయం చేసింది. ఇప్పుడు మీరు క్యారెక్టరైజేషన్ గురించి చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. సో వీడి లవ్ సక్సెస్ అయిద్దా, ఫెయిల్ అయిద్దా, వీడు ఎలా ట్రావెల్ అయ్యాడు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. యాజ్ అ డైరెక్టర్గా ఏమైనా ఒక డిఫికల్టీస్ ఏమన్నా ఎదురైనాయా యాజ్ అ డైరెక్టర్గా త్రూ అవుట్ ప్రాసెస్లో మీకు? యా, అదే ఈ పోస్ట్ ప్రొడక్షన్ కాకుండా సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సీన్స్ కానీ ఉంటుంది కదా, కాంపోజిషన్ ఆఫ్ సీన్స్ కానీ ఇలా ఉంటుంది కదా. సో అటు ఎక్స్పీరియన్స్లో డిఫికల్ట్ అని కదా, మోస్ట్ ఛాలెంజింగ్గా ఏమనిపించింది? డిఫికల్టీస్ అనకూడదు. యా, సో ద థింగ్ ఇస్, ఈ కథకి కొంచెం ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది నేను ముందే చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ డెఫినెట్లీ లైట్ హార్టెడ్ నవ్వుతో స్టార్ట్ అవుతుంది, ఇంటిమేషన్ ఒక బ్యాంగ్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ టోన్ తీసుకెళ్తుంది. సో ఆ రెండు బ్యాలెన్స్ చేస్తాం కష్టమైంది. ఏ సీన్స్ వర్కౌట్ అవుతున్నాయి, ఏ సీన్స్ వర్కౌట్ అవ్వట్లేదు, ఏది తీసేయాలి, ఏది పెట్టాలి. మనకి ఒక కొత్త ఫేసెస్తో పెట్టినప్పుడు ఇట్లాంటి స్టోరీ చెప్పేటప్పుడు ఒక టైం లిమిటేషన్ కూడా కొంచెం ఉంటుంది. సో అది డెఫినెట్లీ వాజ్ అ ఛాలెంజ్, హౌ టు బ్యాలెన్స్ బోత్ ఆస్పెక్ట్, ఆ ఫన్నీ స్టార్టింగ్ ఆస్పెక్ట్ విత్ ద డ్రమాటిక్ సెకండ్ ఆస్పెక్ట్. అండ్ రెండోది, ఆ సెకండ్ హాఫ్లో ఉన్న సీన్స్ చాలా పెద్ద సీన్స్, చాలామంది క్యారెక్టర్స్, ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్తో కలిపితే కొన్ని సీన్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 పీపుల్ ఉన్నారు. ఫస్ట్ టైం డైరెక్టర్గా అట్లా ఎంత తీసుకుని నాకు తెలియదు. సో ఆ సీన్స్ని ఎలా వర్కౌట్ చేయాలి, దాంట్లో పంచ్ ఎలా పడాలి, అది ఎడిటింగ్లోనా, బీజిఎం, అది యాక్షన్లోనా, లైక్ దోస్ వర్ ఛాలెంజింగ్. కవరేజ్ ఎలా ఉన్న టైంలో అంతమందిని వాళ్ళ రియాక్షన్స్ని జరిగే విషయాన్ని ఎలా క్యాప్చర్ చేయాలని అక్కడ కొంచెం ఛాలెంజ్ అయిందనమాట. సో మీకు డైరెక్టర్గా కంటిన్యూ అవుతారా? మీ ప్రొడక్షన్లో మళ్ళీ కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్లు ఉంటాయా? సో ఇది ఆడియన్స్ చెప్పాలి. ఈ సినిమాతో ఎంతైనా ప్రొడ్యూసర్ డైరెక్టరు మెడిసిన్ బ్యాలెన్స్ చేస్తాం కష్టమే. ఇప్పటికి 7 years నుంచి చేస్తున్నాను. సో ఈ సినిమాతో ఒక డిసిజన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను, అది ఆడియన్స్ మీద ఉంటుంది. సో నేను ఇప్పుడు దాకా చూసిన రెస్పాన్స్తో ఆడియన్స్ ఈ సినిమాని సక్సెస్ చేస్తా అనుకుంటున్నాను.
So I would like to definitely direct more. So we'll see. మీకు బంచ్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయా ఇంకా Yeah. సెలెక్టెడ్ స్టోరీస్ ఉన్నాయా? Yeah. ఉన్నాయి, రో ఉంది. నాకు ఐ హ్యావ్ నా వరకు ఐ హ్యావ్ అట్లీస్ట్ 3 స్టోరీస్. విలేజ్లో నుంచి నేను బయటికి రావాలి. నెక్స్ట్ సినిమా తీస్తే ఐ డెఫినెట్లీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద విలేజ్. సో అది ముందే ఆడియన్స్కి చెప్తున్నాను. ఇక మనకు చక్కగా 3 సినిమాలు విలేజ్లో చేసాం, అదొక ట్రిలజీ లాగా అనుకుందాం. నన్ను సిటీకి రానివ్వండి. సో ఐ వాంట్ కమ్ టు ద సిటీ. అండ్ జాన్రా కూడా ఐ వాంట్ చేంజ్ ఇట్. నేను ఎంతైనా ఐ రియలీ ఎంజాయ్ అవర్ యాక్షన్ ఫిల్మ్స్, అవర్ టిపికల్ కమర్షియల్ ఫిల్మ్స్. అది దానికి నాకు ఒక నా వాయిస్ కొంచెం ట్విస్ట్ ఉంటుంది. బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టెల్ యాక్షన్ అండ్ అడ్వెంచర్. ఓకే, మీరు బాగా ఎంజాయ్ చేస్తే 3 మూవీస్ చెప్పండి. ఒకటి క్షణం అని చెప్పారు. క్షణం దీస్ ఆర్ లైక్ ఏప్రిల్ ఫస్ట్ విడుదల. దట్ వాజ్ అమేజింగ్, రైట్? ఏప్రిల్ ఫస్ట్ విడుదల. ఓకే సూపర్. తర్వాత ఏప్రిల్ 1 విడుదల. అదేలేండి మీరు చెప్పింది. దేర్ సో మెనీ. జగదేక వీరుడు అతిలోక సుందరి, అది కూడా ఎందుకో నాకు చాలా ఇంపాక్ట్ అయ్యింది. ఐ థాట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఆల్మోస్ట్ ఆ టైంలో భైరవ దీపం ఒక హాలీవుడ్ లెవెల్లో మన దగ్గర ఉన్న రీసోర్సెస్తో చేసినట్టుంది. అక్కడ రాఘవేంద్రరావు గారు చేసిన కాస్టింగ్, లైక్ దట్ రాజు క్యారెక్టర్, ఒక సామాన్య మనిషి అగెన్స్ట్ దైవశక్తులు అండ్ దుష్ట శక్తులు, దట్ బ్యాలెన్స్, దానికి చిరంజీవి గారు ఆ టైం టాప్ హీరో. అండ్ ఆ రోజు శ్రీదేవి గారిని తీసుకొచ్చారు, ఎందుకంటే అప్పటికి బాలీవుడ్ వెళ్ళిపోయారు. అండ్ అమరీష్ పురి గారు, అక్కడ కాస్టింగ్ ఐ థాట్ వాజ్ సూపర్బ్. సో అదొక ఫేవరెట్ సినిమా. అండ్ శంకరాభరణం విల్ ఆల్వేస్ బీ ఫేవరెట్. నేను న్యాచురల్గా ఐ హ్యావ్ టు బీ ఆనెస్ట్, కే విశ్వనాథ్ సినిమాలు గారు ఎక్కువ చూడను, అది చూడలేదు, అంత భయం లేదు. బట్ శంకరాభరణం వాజ్ సంథింగ్ ఇప్పుడు దాకా నేను ఇంకా చూస్తాను. ఈచ్ టైమ్ డిఫరెంట్ ఏజ్లో నాకు డిఫరెంట్ థింగ్స్ వస్తాయి ఆ సినిమా చూస్తే. సూపర్ అండి. డాక్టర్ అనే ప్రొఫెషన్ని, ఇప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనే ప్రొఫెషన్స్ని బ్యాలెన్స్ చేయటం ఎలా అనిపిస్తుంది? విచ్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫాక్షన్ పార్ట్ అంటే ఏం చెప్తారు? So that's a difficult question. So doctor, as a cardiologist, adoka responsibility. So adoka duty. And I do like being a doctor. But నిజంగా అయితే నా హార్ట్ అంతా సినిమాలోనే ఉంది. నాకు సినిమా చేస్తే లైక్ మూవీస్ ఆర్ మ్యాజిక్ ఫర్ మీ. సో హార్ట్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది, మీ హార్ట్ అంతా సినిమాల్లో ఉంది. సో వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. విష్ యూ ఆల్ ద సక్సెస్. కొత్తపల్లిలో ఒకప్పుడు అనేది డైరెక్టర్గా మీ ప్రయాణం స్టార్ట్ అయింది. ఇంకా మరిన్ని మీ నుంచి ఒక మంచి యాక్షన్ మూవీ రావాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ మీ డైరెక్షన్లో. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.